అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు నేటి క్యాబినెట్ భేటీలో డీఏ, పీఆర్సీ అంశాలు, ఈ మేరకు ఆర్థిక శాఖకు పంపినటువంటి సీఎంఓ, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన కీలక నిర్ణయాలు, పెండింగ్ సమస్యలపై చర్చలు మరియు ఉపాధ్యాయుల డిమాండ్ల గురించి అయితే ఇప్పుడు తెలుసుకుందాము. డీఏ, పీఆర్సీలపై క్యాబినెట్‌లో చర్చలు, ఈ మేరకు ఉద్యోగుల ఆశలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త అందించే దిశగా ముఖ్యమంత్రి కార్యాలయం సీఎంఓ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. రాష్ట్ర కేబినెట్ సమావేశంలో డిఆర్ఎస్ అలవెన్స్ మరియు పే రివిజన్ కమిషన్ పీఆర్సీలకు సంబంధించిన చర్చలు ఆర్థిక శాఖకు పంపబడ్డాయి. ఇది ఉద్యోగులకు సానుకూలంగా పరిణామంగా అయితే భావిస్తున్నారు. కేబినెట్‌లో డీఏలు, పీఆర్సీపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు బలంగా అయితే కోరుతున్నాయి. ఉద్యోగ సంఘాల డిమాండ్లు, పెండింగ్ సమస్యల పరిష్కారం. మంత్రివర్గ సమావేశంలో ఉద్యోగుల పెండింగ్ డీఏలు, పీఆర్సీ కమిషన్ ఏర్పాటు మరియు మధ్యంతర భృతిపైన సానుకూల నిర్ణయం తీసుకోవాలని ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ ప్రధాన కార్యదర్శి నాపా ప్రసాద్ కోరారు. ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లే ఉద్యోగులకు పెండింగ్ సమస్యల పరిష్కారంలోనూ ప్రభుత్వం చొరవ తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో జీపీఎఫ్, అలాగే ఏపీజీఎల్ఐ 10 నెలల సిపిఎస్ కాంట్రిబ్యూషన్ బకాయిలను చెల్లించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రతి నెల సిపిఎస్ ఉద్యోగుల ప్రాన్ ఖాతాకు సంబంధించిన ప్రభుత్వ వాటాను కూడా జమ చేస్తోంది. అంతేకాకుండా ఆలస్యం చేయకుండా ప్రతి నెల 2వ తేదీలోగానే జీతాలు కూడా ఇస్తున్నందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. అయితే ఇంకా 4 డీఏ బకాయిల్లో, అంటే మొత్తం ఈ 4 డీఏ బకాయిలు 2024, 25కు సంబంధించి టోటల్ 10.92% పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని వెంటనే విడుదల చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. కొత్త పీఆర్సీ కమిటీ చైర్మన్‌ను నియమించి దాని సిఫార్సుల మేరకు కొత్త పీఆర్సీని అమలు చేయాలని కోరుతున్నారు. పెన్షనర్లకు అదనపు పెన్షన్, సీఎంఓ చొరవ. పెన్షనర్లకి కూడా శుభవార్త అందుతోంది. అదనపు పెన్షన్ భృతిని ఆర్థిక శాఖకు పంపినట్లు సీఎంఓ ప్రకటించింది. పెన్షనర్లకు ప్రభుత్వం నిర్ణయించిన వయస్సు రాగానే అదనపు పెన్షన్ ఆటోమేటిక్‌గా వచ్చేలాగా సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేయాలని హైదరాబాద్‌లో స్థిరపడిన ఏపీ పెన్షనర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బుచ్చిరాజు కోరారు. ఆయన అభ్యర్థన మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం ఈ భృతిని ఆర్థిక శాఖకు పంపింది. నిబంధనల మేరకు తగు చర్యలు తీసుకోవాలని, నెల రోజుల్లోగా సీఎంఓకు తెలపాలని సీఎం ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర ఆదేశించారు. పీజీఆర్ఎస్ ఆన్‌లైన్ పోర్టల్‌లోనూ తీసుకున్న చర్యల వివరాలను నమోదు చేయాలని సూచించారు. ఇక ఫ్యాక్ట్‌పో నిర్ణయం, బోధనేతర పనుల బహిష్కరణ. మరోవైపు ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ఫ్యాక్ట్‌పో కీలక నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి బోధనేతర పనులను బహిష్కరిస్తున్నట్టు ప్రకటించింది. విజయవాడలో నిర్వహించిన పోరుబాటలో చేసిన తీర్మానం మేరకు బోధనేతర పనులు, విద్యాశక్తి కార్యక్రమాలను బహిష్కరిస్తున్నట్టుగా వెల్లడించింది. ఈ మేరకు జిల్లా డీఈఓలకు వినతి పత్రాలు సమర్పించారు. విద్యార్థుల హాజరు, మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన ఆన్‌లైన్ పనులు మినహా మిగతా బోధనేతర పనులన్నింటినీ పూర్తిగా బహిష్కరిస్తున్నట్టు వినతుల్లో పేర్కొన్నారు. ఉపాధ్యాయులుగా విద్యార్థులకు నాణ్యమైన బోధనను అందించడానికి కృషి చేస్తామని నాయకులు పునరుద్ఘాటించారు. ఈ నిర్ణయం ప్రభుత్వానికి, ఉపాధ్యాయులకు మధ్య కొంత ఉద్రిక్తతకు దారితీసే అవకాశం ఉంది. ఈ పరిణామాలన్నీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు మరియు ఉపాధ్యాయుల జీవితాలపై గణనీయమైన ప్రభావాన్ని చూపనున్నాయి. ప్రభుత్వం ఈ సమస్యలపై సానుకూల నిర్ణయాలు తీసుకొని ఉద్యోగుల ఆశలను నెరవేరుస్తుందని అయితే అందరూ ఆశిస్తూ ఉన్నారు.